కీ కలర్స్ కొత్త సినిమాల ఎక్స్క్లూజివ్ కబుర్లని మీకు చెప్పే కీ కలర్స్ లో మనం ఒక మోస్ట్ అవైటెడ్ మూవీ గురించి చూడబోతున్నాం. అంతకన్నా ముందు మీరు కాస్త కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేజీఎఫ్ లాంటి ఎర్త్ షాటరింగ్ హిట్ తర్వాత సూపర్ స్టార్ యష్ టాక్సిక్ మూవీతో రెడీ అవుతున్నాడు. కేజీఎఫ్ 2 వచ్చి ఆల్రెడీ 3 ఏళ్లైపోయింది. ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకైతే అడ్డే లేదు. మరి భారీ హిట్ తర్వాత యష్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడు? అసలు మైండ్ బ్లోయింగ్ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాక్ లో పడటానికి టైం పడుతుంది అనే సెంటిమెంట్ ని యష్ ఎలా బ్రేక్ చేస్తాడు? లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటికి సమాధానాలు ఏంటో చూసేద్దాం. ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ ట్రెండ్ ని ట్రేడ్ ని మార్చేసిన సినిమా కేజీఎఫ్. మొదట ఒక సినిమాగానే రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసుకొని తెలుగులో సపోర్ట్ కోసం రాజమౌళిని కలిశాడు ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. హీరో ఎలివేషన్ సీన్లు చూసిన తర్వాత ఇది ఒక సినిమా అయితే చాలదు, చాలా లైఫ్ ఉంటుంది, 2గా విడుదల చేయండి అని చెప్పారు రాజమౌళి. అంతే, ఇక ఆ తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇదే రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ కన్నా కూడా కలెక్షన్ల విషయంలో కేజీఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడము చూసాం. కేజీఎఫ్ క్రేజ్ ని కంటిన్యూ చేయడం అంటే మాటలు కాదు. మరి యష్ ఆలోచన ఏంటి? వన్స్ ఇన్ ఏ లైఫ్ మూవీస్ అంటారు కదా, కేజీఎఫ్ కూడా అలాంటిదే. కలెక్షన్లు బట్టి చూసినా, ఇంపాక్ట్ ని అంచనా వేసినా కూడా ఇదే విషయం అర్థం అవుతుంది. మరి అలాంటి అంచనాలను అందుకోవాలి అంటే, అదే ట్రెండ్ ని కంటిన్యూ చెయ్యాలి అంటే ఆషామాషి కాదు. మేకింగ్ లో దమ్ము ఉండటంతో పాటు రిలీజ్ లోను పబ్లిసిటీలో కూడా డెప్త్ ఉండి తీరాలి. మరి అలాంటి ప్రయత్నాలు ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అందుకే ఫ్యాన్స్ లో ఇప్పుడు కొత్తగా కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. గ్యాంగ్స్టర్ స్టోరీని ఎంచుకోవడానికి కారణం అదేనా? గీతూ మేకింగ్ ఎలా ఉంటుంది? రాకీ క్యారెక్టర్ లో యష్ జీవించేశాడు, లైఫ్ సైజ్ కనిపించేశాడు. ఇప్పుడు టాక్సిక్ లో కూడా గ్యాంగ్స్టర్ రిలేటెడ్ స్టోరీ లైనే కాబట్టి రిలేట్ చేసుకోవడం ఈజీనే. ఓ రకంగా ఇది ప్లస్ పాయింట్ అయితే, అంచనాలు అందుకోకపోతే కనుక మరో రకంగా ఇంపాక్ట్ పడే ప్రమాదం కూడా లేకపోలేదు. మేకింగ్ లో కూడా కేజీఎఫ్ ట్రెండ్ సెట్టర్. ఇంట్రొడక్షన్ లోనే కాదు, దాదాపు ప్రతి పావు గంటకి ఓ ఎలివేషన్ పడుతూ కిక్ ఇచ్చిన ఫ్రాంచైజ్ కేజీఎఫ్. గీతూ మోహన్ దాస్ మేకింగ్ కూడా ఏమాత్రము ఆ లైన్ కి రీచ్ అయ్యేలా ఉన్నా కూడా టాక్సిక్ హిట్ కొట్టినట్టే అనే ఫీలింగ్ ఉంది ఇప్పుడు. టీజర్ చూస్తే క్లారిటీ వస్తుందా? వచ్చే ఉగాది వరకు ఆగాల్సిందేనా? టాక్సిక్ నిజానికి 2025 లోనే విడుదల కావాల్సి ఉన్న వాయిదా పడింది. ఇప్పుడు 2026 ఉగాదికి వస్తుంది అంటున్నారు. అంటే కేజీఎఫ్ 2 వచ్చిన 4 ఏళ్లకన్నమాట. ఇంత వెయిటింగ్ ఉంటే ఏ మాత్రం కంటెంట్ ఉన్నా ఇక రీసౌండ్ వచ్చేయడం ఖాయం. అప్పటికీ బహుశా కేజీఎఫ్ 3 మేకింగ్ విషయంలో కూడా టీజర్ పడిపోవచ్చు. అంటే రాకీ భాయ్ మానియా మామూలుగా ఉండదు అనుకోవాలి. చూద్దాం మరి ఇలాంటి అంచనాలను టాక్సిక్ ఏ మాత్రం రీచ్ అవుతుందో. మీరు రాకీ బాయ్ ఫ్యాన్ అయితే కేజీఎఫ్ చూసి ఫిదా అయిపోయిన ఫీలింగ్ ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పాల్సిందే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.